తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంద్రగంటి మధు శర్మ గారు. లావణ్య అండ్ రాజ్ తరుణ్ కేసు అయితే తెలిసింది కదా, అలానే ఈ కేసుని డీల్ చేసినటువంటి న్యాయవాది ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే నిన్న ప్రీతి అండ్ ఉదయ్ వాళ్ళిద్దరు బయట రావడం జరిగింది. దాని తర్వాత వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. ఏంటి ఈ కేసుని చాలా రోజుల నుంచి మీరు స్టడీ చేస్తున్నారు, ఈ కేసులో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? కేస్ డెవలప్మెంట్స్ నేను ముందుగా అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవడానికన్నా ముందు మీకు ఒక మాట చెప్తాను. చెప్పండి. నిన్న కూడా మన మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు. సార్ మీరు మాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్పట్లేదనే మాట కూడా అన్నారు. నేను అదే చెప్తున్నాను, మీ కేస్ డెవలప్మెంట్లో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని నేను అప్పుడే డిస్క్లోజ్ చేయలేను. చాలా ముఖ్యమైనవి, ఇబ్బందికరం లేని వార్తల్ని మాత్రం నేను స్పష్టంగా ముందుకు చెప్తాను. చెప్పండి. అందులో ఇబ్బంది లేదు. మీకు ఎంతవరకు అయితే ఇబ్బందికరం లేదు అది చెప్పండి. అది ఖచ్చితంగా మాత్రం ఎందుకంటే తెలియాలి. దీనివల్ల ఇప్పుడు ఎవరైనా విట్నెసెస్ ముందుకు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి కానీ నిజంగా ఇబ్బంది అవుతుంది. అది 100% ఉంటుందండి. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అప్పుడే ఇవ్వాలి అంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేము. యాజ్ ఏ అడ్వకేట్గా దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అవి చూసుకోవాలి, ఎందుకంటే అది కీలకంగా మారే ఎవిడెన్సెస్ ఉంటాయి వాటిల్లో. సో ఇప్పుడే అన్ని డిస్క్లోజ్ చేసామంటే అవి రేపు పొద్దున్న ట్యాంపర్ అయ్యే ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎంత అనేది చూసి చెప్తాం. ఏం లేదండి, ఈ కేసు చాలా ఫస్ట్ నుంచి మీరు స్టడీ చేసుకున్నట్లయితే కనుక లావణ్య అనే ఆమె రాజ్ తరుణ్ గారి మీద మోపుతున్నటువంటి అభియోగాలకి ఇంతవరకు ఆవిడ చూపించినటువంటి ఆధారాలు ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్, ఎక్కడన్నా పూర్తి స్థాయిలో ఆధారాలు చూపించారా? పెళ్ళయింది అన్నారు, పెళ్లికి సంబంధించి ఇంతవరకు ఆధారం చూపించలేదు. ఓకే. తర్వాత మేము కలిసి ఉన్నాము అనే మాట చెప్తున్నారు. అంటే పెళ్లి కాలేదనే కదా అర్థం. కలిసి ఉంటున్నాం అంటే పెళ్లి కాలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే పెళ్లి కాలేదని దానికి, పెళ్లి అయిన దానికి ఆవిడ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఆవిడే రిలీజ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ని అసలు ఇంతవరకు కలిసిలేదు. ఆవిడ ఎప్పుడో 2 years అంటే ఆల్మోస్ట్ ఆవిడ రాజ్ తరుణ్తో సరిగ్గా లేక 7-8 years అయింటుంది. 7-8 years అయిపోయిన తర్వాత కూడా ఆవిడ స్టేట్మెంట్ మొన్న ఏమని పాస్ చేస్తారు? నేను మొన్నటి వరకు రాజ్ తరుణ్తోనే కలిసి ఉన్నాను అనే మాట స్పష్టంగా మీడియాతోనే చెప్తున్నారు కదా. మీడియాతోనే స్పష్టంగా మొన్నటి వరకు రాజ్ తరుణ్తో కలిసి ఉన్నానని చెప్తున్నారు కదా. మరి మీరు మొన్నటి వరకు రాజ్ తరుణ్తో కలిసి ఉన్న వాళ్ళు మీరు పోయిన సంవత్సరం మీరు మస్తాన్ సాయిని లవ్ యాక్సెప్ట్ చేశాను, మస్తాన్ సాయి నా వెనకాల పడితే లవ్ యాక్సెప్ట్ చేశాను అని కంప్లైంట్ రాసి తర్వాత మస్తాన్ సాయి మీద మీరు రేప్ కేసులు ఇంకా మిగిలిన కేసులన్నీ ఎందుకు పెట్టారు? ఓకే. అంటే మీరు ఇటు పక్కనేమో రాజ్ తరుణ్ కావాలి అంటారు, అటు పక్కనేమో మీ గుండెనేమో మస్తాన్ సాయి దగ్గర ఉంచుతారు. ఆడియో రిలీజ్ అయింది కదా. ఖచ్చితంగా అంతే కదా మరి. ఓకే. అంతే. మీరు 100% ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్. ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు అంటే అమ్మాయి ఒక మంగళసూత్రం వేసుకున్న ఫోటో ఒకటి చూపిస్తుంది, అది బయటకు నాకు ఆల్రెడీ మంగళసూత్రం గోవా ట్రిప్లో మాకు మంగళసూత్రం ఉన్న ఫోటో ఏదో ఉంది, నాకు టెంపుల్లో తాళి కట్టాడని చెప్పేసి ఏదో క్లెయిమ్ చేస్తున్నారు తను. అదేమో ప్రూఫ్ కింద. ప్రూఫ్ అంటే రాజ్ తరుణ్ తాళి కడుతున్న ఫోటో ఉందా? ఓకే. రాజ్ తరుణ్ తాళి కడుతున్న ఫోటో ఉందా? ఇప్పుడు వాళ్ళది మ్యారేజ్ జరిగింది అనుకోండి, మన కస్టమ్స్లో మన లా ప్రకారం సప్తపది అయితేనే మ్యారేజ్ అయినట్టు. ఓకే. ఓకే. సప్తపది అయితేనే మ్యారేజ్ అయిపోయినట్టు. మరి సప్తపది అయింది ఉందా? కనీసం దండలు మార్చుకుంది కానీ, తాళి కడుతున్నా కానీ, సప్తపది అవుతున్న ఫోటోలు కానీ మీరు కనీసం ఎవిడెన్సెస్ యూ షుడ్ షో. ఓకే. ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి? ఎవిడెన్సెస్ మీరు షో చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు కదా. ఓకే. మీరు చెప్తున్న ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు మేము ఇవాళ నిజంగా మీరు మాట్లాడుతున్న దానికి ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు నేను Day 1 చెప్పాను ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడాను. ఇప్పుడు మేము ఎవిడెన్సెస్ తోటి వచ్చి అన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాం కదా. డెవలప్మెంట్స్లో మీరు చూస్తున్నారుగా. మీరు కేసు డెవలప్మెంట్స్ ఏంటి అన్నారు. ఇప్పుడు మేము ఇంతవరకు చేసేది ప్రతిదీ ఎవిడెన్షియల్గా తీసుకెళ్ళి మాట్లాడుతున్న మాట తప్ప ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిన మాట ఎక్కడా లేదు కదా. ఓకే. ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా చూపిమనండి. మరి ఇప్పుడు మీరు అడిగిన మాట చెప్తున్నాను, తాళి కట్టారంటున్నారు, లెట్ ఇట్ షో. ఓకే. జీలకర్ర బెల్లం పెట్టింది చూపించండి, లెట్ ఇట్ షో. ఓకే. నెక్స్ట్ సప్తపది జరిగింది చూపించండి, లెట్ ఇట్ షో. మీడియా ముందు క్లెయిమ్ చేస్తుంది 2 times నాకు అబార్షన్ చేయించాడు అని చెప్పేసి రాజ్ తరుణ్ అని చెప్పేసి మీడియా ముందు క్లెయిమ్ చేస్తున్నారు తను. అదేంటి పరిస్థితి? ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఆ క్లాజ్ ఉందా? అబార్షన్ చేయించినట్టు ఆధారాలు ఉన్నాయా? చూపిమనండి. ఇప్పుడు మీరు అబార్టెడ్ అనే విషయాన్ని మీరు చూపించండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆమె పెట్టిన కేసు అనేది సంబంధించిన ఎఫ్ఐఆర్ మొత్తం కూడా అసలు ఆ ఎఫ్ఐఆర్ నిలబడదండి. ఫస్ట్ పాయింట్, రాజ్ తరుణ్ గారి మీద ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టారో ఆ ఎఫ్ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని చెప్పిన ఆవిడ మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని మోసం చేస్తాడని మీరు ఎఫ్ఐఆర్ ఎలా పెడతారు? 2 రకాలుగా ఉంది అది. 2 రకాల కాంట్రడిక్టరీగా మీరు ఎలా పెడతారు? అంటే మిమ్మల్ని ఎక్కడ అబ్యూస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఆయన అంటే ఏం లేదు. మీరు ఒక్కసారి
ఒక్కసారిగా ఏంటంటే నాకు ఏదో జరిగిపోయిందని చెప్పేసి కొన్ని రోజులు మీడియా అటెన్షన్ని పూర్తిగా మీ వైపు డ్రా చేసేసుకొని కంప్లీట్గా యాడ్వర్స్గా అగెనిస్ట్గా మీరంతా న్యూస్ స్ప్రెడ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. దీంట్లో నేను మీకు ఒక మాట చెప్తానండి. ఫస్ట్లో 1 వీక్ 10 days కంప్లీట్లీ అసలు ఎవరు బయటికి రాలా మాట్లాడడానికి కానీ ఏం జరగడానికి కానీ ఏం రాలా. అసలు దీన్ని గ్రౌండ్ వర్క్ చేసి ఎవిడెన్సెస్ సేకరించడానికి మాకు 10 days పట్టింది. అసలు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరిగాయి, అసలు ఎలా జరుగుతుంది, ఈవిడ హిస్టరీ ఏంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయి, ఇవాళ మేము షాక్ అవుతున్నాం చూసి. ఇన్వెస్టిగేషన్లో షాక్ అవుతున్నాం. ఈవిడ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈవిడ ఒక పెద్ద డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాట్ సో ఈజీ అది. A1 గా ఉన్నారు అంటే ఒక డ్రగ్స్ కేసులో. డ్రగ్స్ కేసులో షీఈ్ A1. ఆ డ్రగ్స్ కేసులో రిలేటెడ్ ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్రముఖ టిఫిన్ సెంటర్ ఏదైతే డ్రగ్స్ కేసులో రిలేటెడ్ అయి ఉందో వాళ్ళతో కూడా షీ హ్యాస్ క్లియర్ కట్ రిలేషన్స్. వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ అన్నింటినీ బయటికి తీస్తున్నాం ఇవాళ. మొత్తం అవన్నీ ఆల్రెడీ మేము చూపిస్తున్నాము. దానికి సంబంధించిన క్లియర్ కట్ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసాం. అవి త్వరలో ముందుకు వస్తాయండి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఇంత మీరు డ్రగ్ మాఫియాతో, డ్రగ్ పెడ్లర్స్తో, ఇంతమందితో మీరు రిలేషన్ పెట్టుకొని ఇవాళ ఎవరిని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు? కాస్త ఉదయను ప్రీతి ఇద్దరు నిన్న వచ్చారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు వాళ్ళతో. ఏంటి అసలు వాళ్ళ ఉదంతంలో జరిగింది ఏంటి, వాళ్ళు విక్టిమ్ అవ్వడానికి కారణం ఏంటి, ఈ అమ్మాయికి వీళ్ళకి మధ్య ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఆ కేసు అనేది ఎలా దాన్ని కంప్లైంట్ చేశారు మీరు? ప్రీతి ఈమెకి పరిచయం అవడం. సో ప్రీతికి ఏమైందంటే ప్రీతికి ఫాదర్ లేరండి. ప్రీతికి ఫాదర్ లేరు పాపం. సో వాళ్ళ మదర్ ఒక్కళ్ళే. సో తిను చేసేసుకుని అంటే ఓన్గా ఒక సొంత సిస్టర్ లాగా ఉంటూ తనతో ఉంటూ సో తనకి అనుకూలంగా ప్రీతిని పెట్టుకొని సో ప్రీతితో మాట్లాడుతున్నట్టుగా ప్రీతిని కాస్త అంటే కన్సోల్ చేసినట్టుగా. అంటే ఫాదర్ లేనప్పుడు ఎవరన్నా కొంచెం ఎవరో పెద్దరికంగా ఉంది, ఎవరో పరిచయం అయ్యారన్న విధంగా ఉంటుంది కదా. సో అలా పరిచయం అయ్యి తను వీళ్ళ వీడియో వ్లాగ్స్ ఏవో చేస్తాం అలా పరిచయాలు డెవలప్ అయిన తర్వాత సో తను ప్రీతి చేత ఫోర్స్ఫుల్గా చేయించారు. ఫోర్స్ఫుల్ యాక్ట్ 100%. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ఇవాళ ప్రీతి రావడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ఇబ్బంది పడిందంటే ప్రీతి మాకు చెప్తున్నప్పుడైతే మా కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. యూ డోంట్ బిలీవ్ దట్. సీరియస్గా చెప్తున్నాము. అంటే ఒక్క ఆడపిల్లని ఆ రకంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించి అంత ఇబ్బంది పెట్టి మీరు నానా రకాలుగా టార్చర్ పెట్టి మీరు మానసికంగా కృంగ తీసి ఆ అమ్మాయి రీహాబిలిటేట్ అయ్యి బయటికి రావడానికి 2.5 years పట్టిందండి. 2 years అబౌవ్ పట్టింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వచ్చాక ఇప్పుడు ఈవిడ టార్చర్ వల్ల ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అమ్మాయి ఇబ్బంది పడ్డా ఆ వీడియోలు ఇప్పుడు ఉదయ్ మొబైల్ లాక్కొని ఉదయ్ మొబైల్ ఇప్పటికీ ఆవిడ దగ్గర ఉంది. ఉదయ్ మొబైల్ లాక్కొని ఆ వీడియోస్ అన్ని బయటకు ఇస్తున్నారు. ఇవాళ నేను మీడియా మిత్రులందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఇవాళ ప్రీతి నిజంగా ఒక జెన్యూన్ కాజ్ కోసం నిజంగా డ్రగ్స్లో బలైపోయి తను రీహాబిలిటేట్ అయ్యి తను ఇవాళ బయటికి వచ్చి ఒక జెన్యూన్ కాజ్ కోసం నాలాగా ఇంకా ఏ ఆడపిల్ల బలవ్వకూడదని ముందుకొచ్చిన అమ్మాయి. దయచేసి మీరు వీడియోలు ప్లే చేసేటప్పుడు కానీ ఫోటోలు ప్లే చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించండి. ఇవాళ కొన్ని ఛానల్స్ నిజంగా ఇష్టానుసారంగా వేస్తున్నాయి ప్రీతి గురించి. ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు కూడా వేసేస్తున్నాయి. నిజాలు తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఈ కేసులో నిజాలు తెలుసుకోకుండా ఫస్ట్లో ఎలా స్క్రోలింగ్ చేశారో చాలా ఛానల్స్ అలానే స్క్రోలింగ్ చేశాయి. ఎలా స్క్రోలింగ్ చేశారో ఇప్పుడు ప్రీతి వచ్చింది కదా అని ఎలా అంటే అలా స్క్రోలింగ్ వేయద్దు దయచేసి. నిజాలు తెలుసుకోండి. ఎన్ని రోజులు రీహాబిల్ సెంటర్కి వెళ్ళొచ్చింది అన్నారు కదా ప్రీతి. వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి ఇష్యూని చాలా బిగ్ ఇష్యూ కదా ఇది. ఇన్ని రోజులు బయట రాకుండా ఉండడానికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్. నేను చెప్తాను ఉండడానికి కారణం ఏంటి చెప్తాను. ఈ థ్రెటనింగ్ లెవెల్స్, ఎక్స్ట్రీమ్ థ్రెటనింగ్ లెవెల్స్. ఏం థ్రెటనింగ్? ఇప్పుడు ఉదయ్ మొబైల్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఫాదర్ లేదు, సింగిల్. ఈ అమ్మాయికి సపోర్ట్ ఎవరు సపోర్ట్ ఉన్నారు? మీ సంగతి చూస్తాము, మిమ్మల్ని నేను బయటికి ఇచ్చేస్తాను, నీ గురించి నా దగ్గర మొత్తం ఉంది. ఇంకా అసలు ఎట్లా అంటే అట్లా. ఈ అమ్మాయి ఇప్పుడే మొన్న ఈ మధ్య కోలుకొని బయటకు వచ్చిన అమ్మాయి అండి. మొన్న ఈ మధ్య కోలుకొని బయటకు వచ్చింది. సో ఇప్పుడు వీఆర్ గివింగ్ సపోర్ట్ టు హర్. ఒక ఇప్పుడు కూడా ఇప్పుడు థింగ్ ఏంటంటే ఈ ప్రీతిని ఏదో హెరాస్ చేసేసి ఏదో ఫొటోస్ రిలీజ్ చేసి వీడియోస్ రిలీజ్ చేసి అంటే ఇప్పుడు ఆమె ప్రీతిని డిప్రెషన్లోకి నెట్టేస్తే కనుక ఆవిడ మీడియా ముందుకు రాకూడదు, పోలీస్ ముందుకు రాకూడదు, కోర్టు ముందుకు రాకూడదు. అంటే ఆ టార్గెటెడ్గా మాత్రమే ఆ వీడియోస్ ఫొటోస్ అవి రిలీజ్ చేయడం, తన్ని ఇబ్బంది పెట్టాలి ఏటి తిరిగి. అంటే ఇన్నాళ్ళు తన్ని కంట్రోల్లో పెట్టుకుంది. ఇవాళ ఒక సోషల్ కాజ్ కోసం, గుడ్ కాజ్ కోసం తను బయటకు వచ్చింది కదా. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు నిజంగా తట్టుకోలేకపోతున్నారు. సో 100% ఈ ప్రీతి కీలకమైన విట్నెస్గా మారబోతోంది. కాబట్టే తన నుంచి అసలు ఎవరెవరు ఉన్నారనేది బయటకు వస్తుంది అన్న భయంతో ఇంకా బయట అయిపోయే అవకాశం ఉంది వాళ్ళు. ఇంకా ఉన్నారా?
చాలా మంది ఉన్నారు. ఇవాళ వచ్చిన కాంటాక్ట్స్ కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు కానీ చెప్పేవి వింటే అసలు ఒళ్ళు గగ్గురు పుడిచే వాస్తవాలు ఇవి ఖచ్చితంగా ఇవి నేను డిస్క్లోజ్ చేస్తానండి. ఇప్పుడే కాదు, పూర్తి ఆధారాలు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా మిత్రులందరికీ కూడా చెప్తాము, దీన్ని చూపిస్తాము. అసలు ఇవాళ ఎంత మంది బలైపోయారో, కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ ఫోటోలు వీడియోస్ వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసినవి ఉన్నాయి. దాని మీద కూడా ఈవిడ గారి మీద ఎఫ్ఐఆర్ బ్లాక్మెయిల్ అంటే డబ్బులు వసూలు చేయడం, ఎట్లాంటి ఎక్స్టార్షనే, డబ్బులు వసూలు చేయడమే. దాని మీద కూడా ఈవిడ గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ విషయంలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అసలు అందులో అయితే డౌట్ లేదు. అంటే ఇవన్నీ అంటే ఒక మనిషి ఫస్ట్ బేసిక్గా ఆలోచించండి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు రాస్తారని మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ అని అడిగారు క్వశ్చన్. కానీ ఇవన్నీ అసలు ఎక్కడ రాస్తారని మీద ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు లేదు. ఫస్ట్గా ఆలోచించండి. చాలా మందికి తెలియాల్సిన విషయం, ఎక్కడన్నా ఒక క్రిమినల్ కేసు ఉందా, ఏం తప్పు చేశాడని ఉంది. ఇప్పుడు మరి పాత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది ఈమెకి, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎప్పుడో 7-8 years అయిపోయింది రాష్ట్రంతో దూరంగా ఉండబట్టి. ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇప్పుడు ఇది సాధించాలని తప్ప దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ అండి. అయితే మీరు రాజ్ తరుణ్ లావణ్య ఆల్రెడీ 7 years అవుతుంది వెళ్ళిపోయి అన్నారు. బట్ తన విల్లాలలో ఎందుకని రాజ్ తరుణ్ ఉంచాల్సి వచ్చింది? లావాలని ఎందుకు బేర్ చేశాడు? 7 years ఎందుకు బేర్ చేశాడు? తన విల్లాలో ఎందుకు ఉంచాడు? అసలు ఈవిడ ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా చాలా బయటికి రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, రాజ్ తరుణ్ కూడా ఎట్లాంటి ఒక బాధితుడు అంటారా? రాజ్ తరుణ్ 100% బాధితుడు ఈవిడతో. రాజ్ తరుణ్ ఎలాంటి టార్చర్ పెడుతుందో మీకు తెలీదు. అసలు రాజ్ తరుణ్ పేరెంట్స్ ని కూడా విపరీతమైన బూతులు తిట్టేసి చికాకు చేసి ఈవిడ వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నా అని చెప్పింది కదా. అసలు ఎప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇంటి వైపు కూడా రానిచ్చేది కాదు. ఇది వాస్తవం. నోటికి ఇష్టానుసారం పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతుంది. ఇవాళ రాజ్ తరుణ్ కూడా ఒక కొంచెం భయస్తుడండి. 100% హీఈస్ ఇంట్రోవర్ట్. ఎందుకు భయపడ్డాడు? చెప్తాను. కమ్ టు దట్. ఆయన ఒక ఇంట్రోవర్ట్. ఆయన ఇప్పుడు హీఈస్ కమింగ్ స్టార్. అంటే మీరు ఆలోచించండి, రాజ్ తరుణ్ 10 ఏళ్ల క్రితం అంటే ఒక ఎదిగే హీరో. సో ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఈ చికాక్ అనేది ఒక రకమైన భయం ఉంటుంది. అంటే ఈ మీడియా మెంటల్ హెరాస్మెంట్ టార్చర్ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని సస్టైన్ అవ్వనివ్వదు పూర్తిగా. తను అనుకున్నది చెల్లకపోతే కనుక చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేయాలన్న దృక్పథాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే ఈ రకమైన టార్చర్ పెట్టేసి హింసించేసి తనకు కావాల్సిన విధంగా మనిషిని వాడుకుంటుంది. 100% అదే జరిగేది. ఇప్పుడు మరి ఎందుకు ఇదంతా జరిగింది? మస్తాన్ సాయి ఉదంతం ఎందుకు వచ్చింది మరి మధ్యలోకి? మీరన్నట్టే ఈవిడ నిజంగా రాస్తారని తప్ప ఎవరు వద్దనుకున్నారు. మరి అసలు మస్తాన్ సాయి అనే ఉదంతం ఎందుకు వచ్చింది? నేను 2 days నుంచి ఎవరో నాకు నిన్న కూడా పెట్టారు, ఏదో డీజే సాంగ్ ఏదో పెట్టారు, నా గుండె నీ గుండె దగ్గర ఉందా, నీ గుండె నా దగ్గర ఉందా అని ఒక డీజే సాంగ్ కూడా ఎవరో పెడుతున్నారు. కాన్వర్జేషన్ ఎవరో మార్చి పెట్టారు కూడా. అంటే పబ్లిక్ కూడా దే ఆర్ గెటింగ్ సెన్స్ అండి, అర్థమవుతుంది. మీరు మధ్యలో వెళ్ళిపోయి ఇంకో అబ్బాయిని ప్రేమించేసి ఆ అబ్బాయితో ఇదైపోయిందని చెప్పేసి వెంటబడ్డాడు, నేను ప్రేమించా అని చెప్పేసి ఆ అబ్బాయిని నమ్మించి మీరు ఎఫ్ఐఆర్ చేసింది కూడా, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసింది కూడా పబ్లిక్ అర్థమవుతుంది. ఇవాళ మీ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి తట్టుకోలేదు. ఇప్పుడు మస్తాన్ సాయి అన్న వ్యక్తితో రిలేషన్లో ఉంది, తనను కూడా మస్తాన్ సాయిని కూడా హెరాస్ చేసింది, కేసులు పెట్టని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మస్తాన్ సాయి అన్న వ్యక్తి నేను ఒక బాధితుడిని ఉన్నా అని చెప్పి తను ఎందుకు బయట రాలేకపోతున్నాడు? ఖచ్చితంగా వచ్చే రోజు వస్తే తను కూడా వస్తాడు. అంతేనా? వచ్చే రోజు వస్తే మస్తాన్ సాయి కూడా వస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఈమె ఎక్కడ ఏం కేసెస్ పెట్టినా, ఎవరు ఎన్ని పెట్టినా, ఇప్పుడు ఈమె పెట్టే వాటన్నిటికీ ఆవిడే తవ్వుకున్నారు కదా. ఆమె క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఆవిడే చేసుకుంటున్నారు. మస్తాన్ సాయి మీద కేసు పెట్టారు 100%. ఇప్పుడు మస్తాన్ సాయి, ఇప్పుడు ఒక్క మాట చెప్దామండి, మస్తాన్ సాయిని ప్రేమించాను అని చెప్పి నువ్వే కేసు పెట్టావు, వెళ్ళి నా వెనకాల పడితే నేనే ప్రేమించాను, నువ్వు మస్తాన్ సాయి మీద కేసు పెట్టాను అంటున్నావు. మరి 10 ఏళ్ల క్రితం నాకు ఆలోచించండి, జనరల్ లాజిక్ క్వశ్చన్, ఇవాళ మన తెలుగు వన్ ప్రేక్షకులందరికీ తెలియాల్సిందే. నువ్వు 10 ఏళ్ల క్రితం నుంచి రాస్తాడంతో ఉంటున్నావు అంటున్నావు, మరి మస్తాన్ సాయి నా వెనకాల పడితే లవ్ని యాక్సెప్ట్ చేశాను అని చెప్పి నువ్వు అంటున్నావు. ఇవాళ అదే నువ్వు మస్తాన్ సాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టావు అంటే నువ్వే ఎంత కాంట్రడిక్టరీగా పెట్టావు. మొన్నటి వరకు నేను రాస్తాడంతోనే ఉన్నా అంటున్నావు, ఆ అబ్బాయి వెనకాల పడితే లవ్ యాక్సెప్ట్ చేశా అంటున్నావు. అర్థమైందా మీకు? ఎంత కాంట్రడిక్టరీగా కేసు పెట్టింది అంటే మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నిలబడుతుందా? ఇప్పుడు రాస్తాడు మీద పెట్టిన కేసు నిలబడుతుందా మరి? అంటే నా అవసరానికి కానీ నా ఇది కానీ ఉపయోగపడకపోతే వాళ్ళని ఏ రకంగా అయినా సరే హింసిస్తాం.
ఎట్లా అయినా సరే టార్చర్ పెడతాం. ఏముండదు, ఈమె దగ్గర ఒక గుణం ఉంటుంది. ఏంటంటే ఎవరైనా పరిచయం అయితే ముందు వాళ్ళ అంటే కొంచెం ర్యాపో ఏర్పడితే వాళ్ళ మొబైల్ ఫోన్స్ లాగేసుకుంటుంది. లాగేసుకొని వాళ్ళకి సంబంధించిన కొంచెం ప్రైవేట్ వీడియోస్ ఉంచుకోవడం, లేదా మొబైల్స్ని కీప్ తన దగ్గరే పెట్టుకోవడము. సో ఇదంతా చేస్తూ ఉంటుంది అనమాట. వెరీ బ్యాడ్ థింగ్స్ దీస్ ఆర్ ఆల్. సో ఇవన్నీ వస్తాయండి, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ కేసుకి రిలేటెడ్ అయిన డ్రగ్ మాఫియాని మొత్తాన్ని ఎండకట్టేస్తాం. ఈ అమ్మాయి వెనకాల ఉన్న డ్రగ్ మాఫియా మొత్తాన్ని బయటికి తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. తెలంగాణలోనే చాలా పెద్ద డ్రగ్స్ కేసుకి రిలేటెడ్ ఉంది. 100% మేము పోలీస్ వారికి పూర్తి స్థాయిలో సహకరించి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తాం. ఇవాళ లావణ్య తను తీసుకున్న గోతులో తను పడింది, అబద్ధమే లేదు. తేనె తుట్టె కదుపుకుంది, నిజంగా తేనె తుట్టె కదుపుకుంది. ఇందులో మిగిలిన పిల్లలందరూ డ్రగ్స్ కి వ్యతిరేకం అయిపోయారు. ఆనెస్ట్లీ సేయింగ్ డ్రగ్స్ కి వ్యతిరేకం అయ్యారు. ఇవాళ చూడండి పాప, మా పిల్ల ప్రీతి బయటకు వచ్చిందంటే, తను రీహాబిలిటేట్ అయ్యి బయటకు వచ్చిందంటే, డ్రగ్స్ వద్దు, నా జీవితం నాకుంది, ఈ అలవాటు నుంచి నేను దూరంగా ఉండాలి, నాకు ఉన్న తల్లిని నేను చూసుకోవాలి, ఒక జీవితాన్ని నేను లీడ్ చేయాలని వచ్చిందా లేదా ఆ పిల్ల? ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఆ పాత జీవితాన్ని మాట్లాడతారు, కానీ మారిన అమ్మాయిని చూడండి. నేను చెప్పేది అంటే ఒక పిశాచం లాంటిది డ్రగ్, అంతే కదా, ఒక భూతం లాంటిది. అది పట్టి పీడిసి పిల్లవ బయటకు వచ్చి రీహాబిలిటేట్ అయ్యి బయటకు వచ్చి తన కొత్త జీవితం గడపాలనుకున్నప్పుడు ఇవాళ తనని వేధించిన వాళ్ళ మీద ముందుకు వచ్చింది. తనలాగా అంటే తన్ని సప్రెస్ చేసి తన్ను వేధించినట్టుగా ఇంకెవరిని వేధించొద్దనే ఉద్దేశంతో తన ముందుకు వచ్చి చెప్పింది. ఇవాళ అందులో రాంగ్ ఏముంది? నేను ఇవాళ అడుగుతున్నాను, అందులో రాంగ్ ఏముంది? నిజంగా తప్పు కాదుగా. డ్రగ్స్ కేసుకి సహకరించడంలో తప్పేం లేదులేండి. కాకపోతే నాకు ఒక డౌట్, చెప్పండి. ఒక 10 years నుంచి ఇలా ఉంది, డ్రగ్స్ సంబంధించి ఇంత భారీ లెవెల్లో జరుగుతుంది, చాలా మంది విక్టిమ్లు ఉన్నారని చెప్తున్నారు కదా. లావణ్య ఒకటే చేస్తుందా? లావణ్య మెయిన్ మోటివ్ ఏంటి? ఇంకొకటి ఏంటి, లావణ్యకు సంబంధించి ఇంత ధైర్యంగా చేయడానికి తనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? చాలా, నేను మీతో చెప్పాను కదా, ఆ పెడ్లింగ్లో, డ్రగ్స్ పెడ్లింగ్లో ఉన్న ముఠా మొత్తాన్ని బయటకు తీస్తాం. దీంట్లో థ్రెట్ లెవెల్స్ కూడా ఎంతున్నా వీ డోంట్ కేర్ అండి. నిజంగా ఆ ముఠాలో ఉన్న సగం మంది ఆల్రెడీ లిస్ట్లోకి అంటే ఉన్నారు. అందులో ఎవరెవరికి కావాల్సిన ఆధారాలు ఏమున్నాయి, ఎవరెవరి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా మేము సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో అయితే సందేహించాం. ఈ డ్రగ్స్ కేసు మొత్తాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీస్తాము. ఓకే, నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రీతితో కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్ సంబంధించి ఏమన్నా మళ్ళీ థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయి ప్రీతి వాళ్ళకి? కానీ లేకపోతే ప్రీతిని చెప్పొద్దని చెప్పి తనకి మెసేజెస్ చేస్తున్నారు, తనకు వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు. ఇవాళ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోస్ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఆ అమ్మాయి ఎవరి వల్ల బాధింపబడింది అనేది మాత్రం మర్చిపోతున్నారు. నేను ఒక్క మాట, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు ఆ అమ్మాయిని అలా తయారు చేశారు? ప్రీతిని అలా తయారు చేసింది ఎవరు? ఫస్ట్ నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ప్రీతి గురించి వీడియోస్ వేయాలన్నా, ఫోటోలు వేయాలన్నా ఆలోచించండి. మేము ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాం, మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ప్రీతి గురించి పిచ్చి పిచ్చిగా వేయద్దని అందులో డౌట్ లేదు. బట్ ఆలోచించండి, ప్రీతి గురించి రిలీజ్ చేస్తే ఆ అమ్మాయిని తయారు చేసింది ఎవరు? అలాగా ఓకే, అలా తయారు చేసిన అమ్మాయి ఇవాళ రీహాబిలిటేట్ అయ్యి బయటకు వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది కదా. అంటే తను నార్మల్గా ఉండాలి, తన లైఫ్ని మంచిగా అందరిలాగా క్యారీ చేయాలనుకుందా లేదా? మళ్ళీ తిరిగి టార్గెట్ చేస్తుంది ఎవరు? అంటే ఈ టార్గెట్ చేయడంలో ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు రాకుండా భయపడతారనే కదా. అంతేనంటారా? ఎవిడెన్సెస్ రావనే కదా ముందుకి. ఓకే, బట్ కానీ అదృష్టం కొద్దీ నిజంగా ఈ అమ్మాయి వల్ల సప్రెస్ అయిన వాళ్ళు, చాలా టార్చర్ అనుభవించిన వాళ్ళు, స్ట్రెస్, వాళ్ళకి సైకలాజికల్గా ఎంత టార్చర్ పెట్టిందో వాళ్ళందరూ ఇవాళ కొంచెం ముందుకు వచ్చి, తెలియకుండా కాంటాక్ట్ అవుతూ ముందుకు వచ్చి, మేము ఎక్కడ ఎప్పుడు ఎలా సపోర్ట్కి రావాలో అలా వస్తాము అని చెప్పడం చాలా గొప్ప విషయం ఈ కేసులో. అయితే నాకు ఒక ధర్మ సందేహం అనండి, ఇది ధర్మ సందేహం అనుకోండి. సరే చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే, కొన్ని రోజులు లైఫ్ లీడ్ చేసిన తర్వాత వైఫ్కి హస్బెండ్ పడక విడిపోతే భర్త నుంచి కొంత గడపడానికి భరణమనో లేకపోతే ఏదైనా ఇదే ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటాయి. బట్ ఇట్లా మీరు అమ్మాయి పెళ్ళయిందని చెప్తుంది, బట్ మీరేమో టెక్నికల్గా ఎవిడెన్సెస్ లేవు అంటున్నారు. ఇట్లాంటి టైంలో ఇదే కేసు కోర్టుకి వెళ్తే ఎలాంటి తీర్పు అంటారో, సజెషన్ అంటారు, లేకపోతే ఎలాంటి ఇది వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఇప్పుడు మీరు ధర్మ సందేహం అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తాను. నిజంగా క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీరు భరణం ఇవ్వాలి అన్నారు కదా, పెళ్ళైపోతే యాలిమనీ ఇవ్వాలి అన్నారు కదా. అసలు చాలా మంది యాలిమనీ మ్యాండేటరీ అనుకుంటారు వెళ్ళిపోయేటప్పుడు. యాలిమనీ ఈజ్ నాట్ మ్యాండేటరీ అండి. ఓకే ఓకే,
ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టే క్రిమినల్ కేసెస్ అంటే మగవాళ్ళకి వ్యతిరేకంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో వాట్ ఎవర్ ఇట్ మే బి, మొన్నటిదాకా 498A కావచ్చు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ కేసు కావచ్చు, వీటి కోసం వీళ్ళు ఉద్యోగాలు మానుకుని జాబులు ఆ కోర్ట్ డేట్ అటెండ్ అవ్వడానికి ఇవన్నీ మానేసి తిరగలేక ఎంతో కొంత ఇచ్చి కాంప్రమైజ్ అవుదాంలే అన్న ఫీలింగ్లో ఉన్నారు. నిజంగా క్రూయల్టీ చేసిన హస్బెండ్స్ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు యాలిమోని ఇచ్చి వాళ్ళు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోతారు. క్రూయల్టీకి గురైన వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మగవాళ్ళు. అంటే యాలిమోని అనేది మ్యాండేటరీ ఏం కాదండి, ఫైట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. ఆ అమ్మాయి వైపు క్రూయల్టీ ఉంటే కనుక క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో యాలిమోని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు దాన్నే ఛాలెంజ్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే, అది కానీ ఇలాంటి లివిన్కి దెర్ ఇస్ నో లీగల్ వ్యాలిడిటీ. మ్యారేజ్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ వీటికి ఉండదు. ఓకే, లివ్ ఇన్ ఈజ్ ఎ రిలేషన్షిప్, మ్యారేజ్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ వీటికి ఉండదు. యాలిమోనీ క్వశ్చన్ లివ్ ఇన్లో లేదు. ఓకే, అందుకని దీన్ని ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేసుకొని తర్వాత క్రిమినల్ కేసెస్ పెట్టి సాధించి ఎంతో కొంత సెటిల్ చేసుకుందాం. ఓకే, అదొక పద్ధతి. ఓకే, ఇవాళ చాలా మంది బలైపోయారు. ఇలాంటిది అసలు హైదరాబాద్లో ఒక మాఫియానే రన్ అవుతుంది, ఆడపిల్లల మాఫియా. మీకు ఎందుకండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 పేజెస్ ఉన్నాయి, మీట్ విత్ స్ట్రేంజర్స్ అని చెప్పేసి. ఒక బ్లైండ్ డేట్ నడిపిస్తాము, స్ట్రేంజర్స్ని కలవండి, రండి, మీ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ బొచ్చటి రన్ అవుతున్నాయి. ఖచ్చితంగా రన్ అవుతున్నాయి. వీళ్ళు షెడ్యూల్ పెడతారు. హైదరాబాద్లో అయితే ఈ టైంలో పెడుతున్నాం ప్రోగ్రాము, పూణే అయితే ఇప్పుడు పెడతాం, బాంబే అయితే ఇప్పుడు, చెన్నై అయితే ఇప్పుడు, ఇలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మీట్ విత్ స్ట్రేంజర్స్లో ఈ అబ్బాయిల్ని తెలియకి వెళ్ళిన అబ్బాయిలు ఉంటారు చూస్తారా, ఈ అబ్బాయిల్ని కలవడానికి వచ్చే అమ్మాయిలు ఎవరు? సెట్ ఆఫ్ మాఫియా సెట్ చేసే అమ్మాయిలు. ఓకే, ఓకే, సెట్ ఆఫ్ మాఫియా సెట్ చేసే అమ్మాయిలు. దిస్ ఈస్ ద ట్రూత్, హిడెన్ ఫ్యాక్ట్. తర్వాత వాళ్ళతో ర్యాపో డెవలప్ చేసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని తర్వాత వాళ్ళతో ఇంటర్ కోర్స్ చేస్తారండి. ఇది వాస్తవం. ఖచ్చితంగా ఆ పిల్లల్ని ఇంటర్ కోర్స్ చేసేంత వరకు ప్రేరేపించి వాళ్ళని తర్వాత దే డిమాండ్ ద మనీ. ఓకే, పెద్ద మాఫియా. ఈ బ్లైండ్ డేట్, ఇప్పుడు మీట్ విత్ స్ట్రేంజర్స్, కొన్ని యాప్స్ వచ్చినాయి, ఆ యాప్స్ ఉన్నాయి, ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. వీటిని గనక చూసి ట్రాప్ అయి వెళ్ళారా మీ నిండు జీవితాన్ని బలి చేసుకున్నట్టు. నిండు జీవితాన్ని. ఎందుకు చెప్తాను ఒక విషయం. ఇప్పుడు ఎక్కువ టెక్ సావీలే కదా ఇలాంటి వాటికి వెళ్ళేది, అంటే టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే టెక్ సావీస్ పిల్లలు వెళ్తూ ఉంటారు ఇలాంటి వాటికి. సో వీటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వాళ్ళని పరిచయం చేసుకున్నారు, అయిపోయింది, కలిసారు, అంతా ఓకే, కొంచెం దే వాంట్ టు లీడ్ ది పాష్ లైఫ్ అని హడావిడిగా ఉండాలని చేస్తూ ఉంటారు. అందులో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ తర్వాత ఏమవుతుందంటే ఈ అమ్మాయి క్రిమినల్ కేసెస్ పెడతానని భయపడేది ఫస్ట్ వీళ్ళే. ఓకే, ఎందుకని? వీళ్ళకి ఉద్యోగాలు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది. బీజీవీ అంటారు దాన్ని. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద క్రిమినల్ కేసు ఉంటే మీకు నెక్స్ట్ కంపెనీ తీసుకోవాలంటే మిమ్మల్ని ఆలోచిస్తూ ఉంటుంది. సో ఈ బాధంతా ఎందుకు రా బాబు, దీనికి ఎంతో కొంత ఇక్కడ వదిలేసుకున్న సెటిల్మెంట్. ఇది ఒక మాఫియా నడుస్తుంది. మీరు యూ డోంట్ బిలీవ్ దట్ కొన్ని కేసెస్లో క్రోర్స్ దే ఆర్ డిమాండింగ్. హైదరాబాద్ సంబంధించిన ఒక పారా ఒలింపియన్ని బెదిరించి ఇట్లనే ట్రాప్ చేసి బెదిరిస్తే ఆ కేసులో ఆయన్ని బయటపడేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకొక కేసు చెప్తాను మీకు, సీరియస్గా చెప్తాను. ఒక అమ్మాయి ఒక సపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని, షీ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక 5-6 మెంబర్స్ సెట్ ఆఫ్ పీపుల్ని పెట్టుకొని మంచిగా సెటిల్ అయిన అబ్బాయిలకి రిక్వెస్ట్లు పంపిస్తూ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఈ 5-6 మెంబర్స్ కూర్చొని చాట్ చేస్తారు ఆ పిల్లలతో. సో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని మాటలతో పెట్టేసి వాళ్ళని కలవడానికి అంటే ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ మాట్లాడేదంతా ఈఎంఐ అనుకుంటారు, కానీ ఈఎంఐ కాదు. ఇక్కడ ఒక సపరేట్ ఒక రూమ్లో వీళ్ళంతా ఒక సెటప్ అనమాట. మాట్లాడడానికి వీళ్ళని పెట్టేసుకొని తర్వాత కలవాల్సిన టైంకి ఈఎంఐ వెళ్తుంది. కాస్త వాళ్ళు బ్రీఫ్ ఇస్తారు, ఎట్లా ఉంటాడు ఆ క్యాండిడేట్, ఆ బ్రీఫ్ ఇస్తారు. ఆ బ్రీఫ్ తగ్గట్టు దే యాక్ట్ అండి. ఆ అమ్మాయిని పట్టుకుంటే అసలు మేము అసలు షాక్ అయిపోయాం. ప్రైవేట్ డిటెక్టివ్ని ఎంగేజ్ చేసుకొని మొత్తం తెలుసుకోవాల్సి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలాంటి మాఫియా ఉంది. నేను అందరు ఆడపిల్లలు, మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, ఏంటి సార్ ఎప్పుడు ఇది అంటే అందరు ఆడపిల్లల గురించి మాట్లాడలేదు. చక్కగా సంసారం చేసుకొని కాపురాలు చేసుకునే వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడరు. ఇది కూడా అంటే ఇదంతా ఎందుకు డెవలప్ అయిందంటే మన లెజిస్లేటివ్ సిస్టమ్ బయాస్డ్ లెజిస్లేటివ్ సిస్టమ్. ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. నేను మళ్ళీ అది కూడా చెప్తా సార్, ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలనే మాట అన్నారు కదా, మరి నిన్న పైశాచికత్వంగా హైదరాబాద్లోనే ఒక స్కూల్లో ఒక సంఘటన జరిగింది. అవును కదా, చాలా పైశాచికత్వం సంఘటన. దాన్ని మనుషులుగా మనం ఎవరూ సమర్థించేది కాదు కదా. అలాంటి వాటిని ఖండిద్దాం. అంటే తప్పు ఎంత ఉందో, తప్పు కోసం చేసినటువంటి చట్టాలు మిస్యూజ్ అయ్యే పర్సంటేజ్ కూడా
పెరిగిపోయింది. ఓకే. పాపం దాని నుంచి బయటపడటానికి చాలా మంది ఓకే. సఫర్ అవుతున్నారు, మంచి వాళ్ళు కూడా బలైపోతున్నారు. అయితే సార్ మీరు ఇందాక మీరు చెప్పినట్టు లావణ్య పైన మెనీ కేసెస్ ఉన్నాయి కదా, అసలు ఇప్పుడు మీరు పెట్టిన లావణ్య ఫాదర్ అండ్ మదర్ పెట్టిన కేసు మాదాపూర్లో, ప్లస్ లావణ్య పైన నిన్న ప్రీతితో పెట్టించిన కేసు ఒకటి ఉంది, రెండు. ఇవి కాకుండా ఇంకెన్ని కేసులు ఉన్నాయి సార్? వీటిలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటారు ఇప్పుడు ప్రూవ్ అయితే? ఆ రెండు ఒకటి, ప్రీతి కేసు ఒకటి. ప్రీతిని ఎట్లా ఇబ్బంది పెట్టారనేది మేము ఆధారాలతో పూర్తి స్థాయిలో సబ్మిట్ చేస్తాం. అంతకుముందు ఆవిడ మీద ఆల్రెడీ NDPS కేసు ఒకటి ఉంది. సో ఈవిడ వేరే ఆడపిల్లల ఫోటోలు వీడియోలు వాడుకొని వాళ్ళ పేరెంట్స్ని డిమాండ్ చేసి చికాకు చేసింది కూడా, అది కూడా ఒక FIR రిజిస్టర్, అది కూడా ఆల్రెడీ అక్కడే ఉంది. సో ఈ కేసెస్ అన్ని మొత్తం ఒకటే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆవిడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకా ఈ డ్రగ్స్ మాఫియాతో ఆవిడ ఎలా రిలేట్ అయిందో we would show it to the world. ఖచ్చితంగా ప్రపంచానికి we will show it అండి. ఇది ప్రూవ్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయంటే? కఠినమైన శిక్షలే ఉంటాయండి. బెయిల్ కూడా డౌట్ అయ్యే, కొన్ని రోజుల వరకు బెయిల్ డౌట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్, మనం ఎవరిని ఆపలేం. కాకపోతే ఇమీడియట్గా మీకు తెలిసిందే ఇలాంటి కేసెస్లో ఇమీడియట్గా రావు. వాళ్ళకి కొన్ని రోజుల వరకు అసలు ఆ బెయిల్ క్వశ్చనే ఆలోచించడం కూడా వాళ్ళ అనవసరం. అందులో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. డ్రగ్స్ కేసుని 100% మేము ప్రూవ్ చేస్తే చెప్తాం. ఇవాళ తెలంగాణ పోలీసులు, మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా మీద చేస్తున్న యుద్ధానికి మా వంతు సహకారంగా మేము ఇందులో సేకరించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. ఇవాళ మా యుద్ధం డ్రగ్స్ మీద, మా యుద్ధం డ్రగ్స్ మీద, లావణ్య మీద కాదు, గుర్తుపెట్టుకోండి. ఆవిడ అందులో ఎవరెవరిని బలి చేస్తుందో వాళ్ళని కాపాడటమే మా ప్రయత్నం. లావణ్య ఆల్రెడీ అయిపోయింది. లావణ్య ఆల్రెడీ పోలీసులు వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. కేవలం డ్రగ్స్ మాఫియాని రూపుమాపాలి, డ్రగ్ పెడ్లర్ని అడికట్టాలి. ఆవిడ ఎంత దారుణంగా ఎంతమంది ఆడపిల్లల జీవితాలను ఆగం చేస్తుంది అనే విషయాన్ని మేము బహిర్గతం చేస్తాం. ఓకే. ఇంకొకటి అండి, అందరూ మామూలుగా క్వశ్చన్ ఏంటంటే, అందరిది జనరల్ డౌట్, రాజస్థాన్ ఇంట్లో నుంచి రాజస్థాన్ వెళ్ళిపోవడం అంటే తన కదా పంపించాల్సింది అని చెప్పేసి అందరూ డౌట్ అనమాట. ఎందుకు అంత బెండ్ అవ్వాల్సి వచ్చింది రాజస్థాన్ అనేది? ఇందులో అసలు మామూలు యాగిచ్చ కాదు. చాలా ఇప్పుడే మీరు చూసారు, మామూలుగా ఉంటేనే ఇంటికి వెళ్ళి అంత గొడవ చేసింది. ఓకే. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్, అవునా? ఓకే, మాదాపూర్లో ఉన్నారు కదా. ఇంటికి వెళ్తే మామూలుగా ఉంటేనే ఇంత గొడవ చేస్తుంది. అసలు ఆర్డినరీగా అమ్మాయి ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోండి. ఓకే. ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ రాజస్థాన్కి ఇవ్వాల్సిన రెంట్స్తో సహా రికవర్ చేసి ఆ ఇల్లు వెకేట్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అవసరమైతే. అందులో దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఆ ఇల్లు రాజస్థాన్కే ఆ ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు ఆమెది కానే కాదు. అసలు సమస్య లేదు, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా వెకేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు రాజధానికి ఇంట్లో ఇంత జరుగుతున్నా తెలిసి ఊరుకున్నాడని చెప్పేసి రాజధాని పైన ఏమన్నా ఎందుకు నెగ్లెక్ట్ చేసావని చెప్పేసి ఇట్లాంటివి ఏమైనా వస్తాయా? ఏం నెగ్లెక్ట్ చేశారు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అసలు మధ్యలో వెళ్ళిపోయింది కదా. మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత నానా చికాకులు చేసి మధ్యలో దూరి మళ్ళీ ఏదో ఉండి ఆ యాగిచా చేసి ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయ్యి చికాకు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు ఏం జరిగిందని అసలు రాజస్థాన్తో అమ్మాయి కలిసి ఉన్నది ఎప్పుడు? అసలు ఎన్నేళ్ల క్రితం కలిసి ఉన్నాడు, ఇప్పుడు ఎప్పుడు కలిసి లేడు? ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్సే కదా. మాట చెప్పడం సరికాదు, మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ఎస్టాబ్లిష్ చేయమనండి వాళ్ళని. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ మీకు నేను 100% అడిగేది అదే. శేఖర్ భాష అడిగిన ప్రశ్నలు ఇవి కాదా? శేఖర్ భాష పరిస్థితి ఏంటి? శేఖర్ భాష పైన కూడా కేసులు ఉన్నాయని చెప్పి థ్రెట్టింగ్స్ వస్తున్నాయని చెప్పేసి ఏం కేసులు ఉన్నాయి శేఖర్ భాష పైన? నేను చెప్తాను. పంజాగుట్లో ఎవరు అమ్మాయిని చీట్ చేశారని చెప్పేసి వండర్ఫుల్ గా అడిగారు. ఈ కేసు నేను చెప్తాను. మొత్తం ఆ కేసు పిన్ పాయింటెడ్ గా ఫస్ట్ ఎండ్ వరకు డీల్ చేశాను. మీరేనా? శేఖర్ భాషకి నేనే ఉన్నాను అడ్వకేట్ గా. ఓకే. శేఖర్ భాష అడ్వకేట్ నేనే. చెప్తాము అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఒక అమ్మాయి 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 మీద FIR చేసి 3 మీద 498 కేసు పెట్టేసి అదే ధోరణిలో శేఖర్ భాషను కూడా థ్రెటన్ చేద్దాం అనుకుంది. శేఖర్ భాష అనే కాకుండా ఇంకొక వ్యక్తిని కూడా థ్రెటన్ చేసి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తే ఆ వ్యక్తి అలర్ట్ అయ్యి ఆ వ్యక్తి అప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఈ అమ్మాయి ఇలా నన్ను డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆ అమ్మాయి మీద కేసు పెట్టి అప్పటికప్పుడు పోలీసులు పట్టించారు. ఆ అమ్మాయి అటెండ్ అవ్వట్లే ఆ క్రిమినల్ కేసు. వారెంట్ ఇష్యూ అవుతుంది కొన్ని రోజుల్లో. శేఖర్ భాష మీద కేసు పెట్టిన అమ్మాయి అంటున్నారు కదా. తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని మభ్యపెట్టి మళ్ళీ కేసు పెట్టించారు. మళ్ళీ రెండో కేసు పెట్టారా? ఏమన్నా వీళ్ళు హడావిడి చేయడం అంతే, ఏం లేదు. అంటే చూడండి, ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు 3 మీద క్రిమినల్ కేసెస్. తర్వాత ఇతనికి ఏదో స్టోరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో నేనని చెప్పి వచ్చింది అలిగేషన్స్ తోటి ఇతని దగ్గర డబ్బులు చాలా డిమాండ్ చేసింది శేఖర్ భాష దగ్గర. ఎంత అడిగింది?
ఆల్మోస్ట్ ఫుల్ అమౌంట్ అండి. సో చాలా పెద్ద అమౌంట్ డిమాండ్ చేశారన్నమాట. సో దానివల్ల మాత్రమే అంటే ఎట్లా అంటే శేఖర్ భాషను కూడా ఫ్యామిలీని వదిలేసాయి, మీ ఆవిడని వదిలేసాయి, ఈ రకమైన బెదిరింపులు, మీ ఆవిడని వదిలేసి వచ్చేసాయి అంటే థ్రెటన్. ఇట్లాంటి సైకోలు వీళ్ళందరూ అనకూడదు, కానీ సైకలాజికల్గా వాళ్ళు డిప్రైవ్ అయిపోయి ఇంకొకళ్ళని హెరాస్ చేయడం. ఓకే, ఇంత టార్చర్ పెడతారా? ఓకే, అంటే ఇప్పుడు కాపాడకూడదా? ఇప్పుడు ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఇందులో థింగ్ అదే, ఏదన్నా చిన్నది ఆడవాళ్ళది వస్తే నిజమో అబద్ధమో తెలియకుండా ఇంత స్క్రోలింగ్ లేసేసి ఇంత జనరేట్ చేస్తారు కదా. నిజంగా మగవాళ్ళ వైపు నిజం ఉంటే చూపించడానికి ఏంటి భయం? ఆ పోలీస్ స్టేషన్ లో నిజంగానే జరుగుతుందా? మగవాళ్ళు వెళ్తే కంప్లైంట్ తీసుకోవడం, ఆడవాళ్ళు వెళ్తే కంప్లైంట్ తీసుకోవడం వాస్తవంగా జరుగుతున్నాయి కదండి ఇవాళ. ఆడవాళ్ళు చిన్న ఇప్పుడు అందుకనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అంటే పోలీస్ తప్పేం లేదు, నేను మళ్ళీ ఈ మాట చెప్తా, పోలీసులు తప్పు కాదు, ఇది సిస్టమ్ అలా ఉంది, మన సిస్టమ్ అలా ఉంది, మన చట్టాలు అలా ఉన్నాయి. ఇప్పుడు తను కూడా ఆడపిల్ల పెట్టిన కంప్లైంట్లు, ఏమా నువ్వు చేసిన తప్పు వెళ్ళి చక్కగా కాపురం చేసుకో, ఎందుకు ఇలాంటి పిచ్చి కేసుల్లో పెడతారు, మీరు బుద్ధి లేదని అనుకో, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ చెప్పాడో ఆ ఆఫీసర్ మీద కూడా తిరిగి కేసు పెడతారు వీళ్ళు. అవునా కదా? ఇవాళ పోలీస్ ఆఫీసర్లు కూడా మగవాళ్ళు ఎవరి నుండి నిజంగా ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పే పరిస్థితి ఉందా? ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. మీ వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పండి, నేనేమన్నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. అదేలేండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఉన్నదా లేదా? కాదు, న్యూట్రల్ ఆన్సర్ కాదు, వ్యక్తిగతంగా సమాధానం చెప్తాం. మగవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా ఎవరైనా ఆడవాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నారు అని భయపడుతున్నారా లేదా? ఇవాళ చట్టాల వల్ల, ఇవాళ చట్టాల వల్ల నిజంగా భయం ఉంది, తలెత్తింది. అలానే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం చట్టాలు ఉండకూడదని కాదు, రెండు అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. మిస్యూజ్ పెరుగుతుంది, ఈ చట్టాల మిస్యూజ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది, చాలా భయపడే. ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ తెలుసా? గౌరవ సుప్రీంకోర్టు వారే వ్యాఖ్యానించేంత ఎక్స్ట్రీమ్ లెవెల్. మీ పరిరక్షణ కోసం చేసిన చట్టాలకి మీరే తిలోదకాలు ఇస్తున్నారు, మీరే భ్రష్టు పట్టిస్తున్నారు, అంత మిస్యూజ్ చేస్తున్నారని గౌరవ సుప్రీంకోర్టు వారే ఇచ్చినటువంటి ఆర్డర్సే ఉన్నాయి. ఓకే, అయితే ఇంకోటిసారి ఇప్పుడు దాదాపు నెల నుంచి జరుగుతుంది కదా ఇది, ఈ కేసుకు సంబంధించి ఈ ప్రోపగండాలు కానీ లేకపోతే అరెస్టులు కానీ లేకపోతే ఒకళ్ళది తప్పు ఒకళ్ళ ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు? పడుతుంది, ఎస్టాబ్లిష్ చేద్దాం, నిజంగా ఎస్టాబ్లిష్ చేద్దాం, పట్టండి ఎంత టైం, జీవితకాలం బట్టినా మేమే వెనక్కి తగ్గాం, ఉన్న వాస్తవం తీసుకెళ్తాం. ఎందుకంటే ఉన్నది ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా డ్రగ్స్ మాఫియా మీద ఫైట్ స్టార్ట్ అయింది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు తీగలాగితే దొంగ స్లోగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, మొత్తాన్ని తీసుకెళ్ళి చక్కగా ఎవరైతే దీని నుంచి బయటపడి రీహాబిలిటేట్ అవ్వాలనుకుంటున్నారో చక్కగా చూపిస్తాం వీళ్ళందరినీ. ఓకే, ఇప్పుడు రాజస్థాన్కు సంబంధించి ఎలిగేషన్స్ అవి చాలా ఉంటున్నాయి కదా, ఏమున్నాయి ఎలిగేషన్స్? నేను చెప్పింది ఎలిగేషన్స్ ఏమున్నాయి? ఎలిగేషన్స్ అంటే లావణ్య చేసిన ఎలిగేషన్స్, లావణ్య ఒకటి, నన్ను చీట్ చేశారు అని చెప్పేసి ఇంకా అలిగేషన్స్, ప్లస్ ఆర్యానికి సంబంధించి ఆర్యానా అని చెప్పేసి ఒక అమ్మాయి ఏదో చెప్తుంది, తర్వాత వేరే ఇద్దరితో అమ్మాయి వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకోళ్ళ మీద ఎలిగేషన్స్ కాదు, ఇప్పుడు ఈమెకి ఇప్పుడు మేము డైరెక్ట్ సమాధానం ఇస్తున్నాం కదా, ఈవిడ ఎలిగేషన్స్ ఈవిడికి డైరెక్ట్ సమాధానం ఇస్తున్నాం. ఎవరైతే ఉన్నాయని వీళ్ళు చెప్పడం కదా రమ్మనండి. ఇప్పుడు మేము కూడా అదే అన్నాం, నేను డే 1 కూడా అదే చెప్పాను, మీరు ఎలిగేషన్స్ ఉన్నాయంటాం కదా అనేవాళ్ళని రమ్మనండి, విత్ ఎవిడెన్స్ తోటి, విత్ క్లియర్ కట్ చూసి. నేను అడగాల్సింది, నేను చెప్దాం అనుకుంది క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టార్గా ఉన్నాడు, ఒక పబ్లిక్ ఫిగర్, సెలబ్రిటీ, ఈ చేసిన ఎలిగేషన్స్ వల్ల తన స్టార్డమ్ కానీ తనకి వస్తున్నటువంటి పరువుకి కలిగే నష్టం కానీ దానికి విలువ అనేట్టు ఒకటి ఉంటుంది కదా, అది కేసు ప్రూవ్ అయిన తర్వాత రాజధాని తప్పేం లేదని తేలితే పరిస్థితి ఏంటి? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, ఖచ్చితంగా తనకి జరిగిన డ్యామేజెస్ ని క్లెయిమ్ చేసుకొని తీరుతాం. ఓకే, అందులో అయితే సమస్య లేదు. ఓకే, ఏం జరగాలో అది జరుగుతుంది, చూడండి. ఎవరు తప్పు ఒప్పు మీకు అతి త్వరలో తెలుస్తుంది, ఇప్పటికే సగం తెలిసిపోయింది, నేను అనకూడదు ఆ మాట, నేను అనకూడదు, అది కోర్టు వారే తెలుస్తారు, ఇప్పటికే ఆల్మోస్ట్ తెలిసిపోయింది అందరికి. ఎవరిది తప్పు ఒప్పు ఇంకా పూర్తి స్థాయిలో కోర్టు వారే తెలుస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది, అది ముందు అందరూ కవర్ చేద్దరు, పూర్తిగా చూపిద్దరు. ఇప్పుడు అందరికీ ఇంప్లైడ్గా ఇండైరెక్ట్గా కానీ ఎవరికి అర్థం అవ్వాల్సింది వాళ్ళకి అర్థమైంది, ఎవరిది తప్ప ఉప్ప అనే మాట ఖచ్చితంగా అర్థమై తీరింది. ఎందుకంటే ఇంత పెద్ద మాఫియాని ఎండగట్టే ఉద్యమం ఉన్నప్పుడు కొంచెం పేషెన్స్ తోటి కూడా ఉంటాము, సహనం కూడా మధ్యలో. ఓకే, మీరు చెప్పింది ఓకే. కేసు లాస్ట్ వరకు ఫైట్ చేయకుండా లావణ్య కానీ లావణ్య తరఫు అడ్వకేట్ కానీ ఎవరైనా కాంప్రమైజ్కి వస్తే మీ తరపు నుంచి పరిస్థితి ఏంటి? కాంప్రమైజ్ చేసుకోవడం ఏదో విషయం సరే, మనం మీడియా కాదు, కేసులు కాదు, కోర్టులు కాదు, నేను చెప్పింది అదే, కూర్చొని మాట్లాడుకుందాం అని కాంప్రమైజ్కి వస్తే మీరు ఓకేనా? మీరు ఫస్ట్ నుంచి నన్ను క్లియర్ గా వింటున్నారు అనుకుంటున్నాను. నేను మీతో ఫస్ట్ చెప్పింది ఏంటి, లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి మాకు అసలు పెద్ద టెన్షన్ లేదు, వరీ లేదు.
వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్. ఓకే మేము ఓన్లీ డ్రగ్స్ మీద యుద్ధాన్ని చేస్తున్నాం. ఓకే రాష్ట్రాల యుద్ధం కూడా డ్రగ్స్ మీద మాత్రమే. ఇప్పుడు ఓకే ఆ డ్రగ్స్ మీద జరిగే యుద్ధంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు. ఎందుకు ఉంటుంది? ఓకే ఒకసారి మేము మీకు క్లియర్ గా చెప్పాం కదా, పోలీసు వారికి ఎవిడెన్సెస్ మేము సబ్మిట్ చేస్తామని. ఓకే సబ్మిట్ చేశాక ఇంకా మేము ఎందుకు కాంప్రమైజ్ అవుతుంటే మేము కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు అందులో. మేము ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తాం అంటే పోలీసు వారిని కాంప్రమైజ్ అవ్వాలన్నా, పోలీసు వారితో కాంప్రమైజ్ అవుతారా? ఓకే మీరు మీరు తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసి డ్రగ్స్ మీద యుద్ధాన్ని డిక్లేర్ చేసి ఖచ్చితంగా ఈ పెడ్లర్స్ అందరినీ పట్టుకోవాలని తీరుతున్నారు. వీళ్ళని పట్టుకోవాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి మేము సహకరిస్తున్నాం. మీ ఫైట్ లో మీ సక్సెస్ మీ వైపు రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.